అవును. తర్వాత మనము పాండుకోలికి వెళ్ళాం మనం. అక్కడ ఉత్తరాఖండ్ లో. అక్కడ అనుభవం చెప్పండి, మీకు ఎలా ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాం మనం పైన. అవును. ఆల్మోస్ట్ 7 కిలోమీటర్లు ఎంతో 8 కిలోమీటర్లు ఉమ్. పైకి మనం ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాం. బాబాజీ గుహల కంటే ముందు పాండుకోలి వెళ్ళాం మనం. అవును. సో అక్కడ మీరు ఎలా ఫీల్ పాండుకోలి అయ్యారు? పాండుకోలి నేను ఎట్లా ఎక్కేసాను తెలుసా? అసలు పూర్తి కాలు కింద పెట్టలేదు నేను. ఆ ఎగురుకుంటూ. అది గాల్లో వెనట్టు పోతున్నాను నేను పాండుకోలి. ఓహోహోహో. అంటే అంటే ఆ వైబ్రేషన్స్ అట్లున్నాయి అక్కడ. ప్రతి చెట్టు మాట్లాడుతుంది నాతో. అంటే తన ఎనర్జీస్ ఇట్లా ఇచ్చేస్తుంది నాకు. ఉమ్, మొత్తం చెట్ల నుండి ఇట్లా ఎనర్జీస్ ఇట్లా వచ్చేస్తున్నాయి. ప్రతి కొండ అక్కడ ఏం ఎనర్జీస్ ఉందో నాకు చెప్తుంది. అక్కడ ఎవరు ఓకే. తపస్సు చేశారు, అక్కడ నుంచి ఆ బ్లెస్సింగ్స్ తీసుకో, ఇక్కడ ఫలానా వ్యక్తి తపస్సు చేసిన ప్లేస్ ఇది, అక్కడ ఆ ఎనర్జీస్ ఉన్నాయి, నువ్వు బ్లెస్సింగ్స్ తీసుకో అని చెప్పేస్తుంది నాకు. ఆ కొండ నుంచి ఉమ్, నాకు ఆ వాయిస్ వస్తుంది. ఉమ్, ఆ మనం నడిచే ఆ నేల పైన కూడా కొన్ని స్టోన్స్ ఉన్నాయి, చూసారా మీరు? అవును. అక్కడక్కడ ఆ ఎనర్జీస్ ప్లేస్ దగ్గర అక్కడ నన్ను నిలబెట్టుతుంది కాసేపు. ఇక్కడ రాముని ఎనర్జీస్ ఉన్నాయి, ఇక్కడ సీతామాత ఎనర్జీస్ ఉన్నాయి, ఈ లోపల ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. వచ్చేస్తుంది. ఇక్కడ నిలబడు. ఎక్కడ పర్ఫెక్ట్ గా నిలబడితే ఆ సూర్యుని యొక్క ఎనర్జీస్ మన దగ్గరకు వచ్చేసి అక్కడ నిలబెట్టేస్తుంది. ఇక్కడ నిలబడు, నీకు సూర్య భగవాన్ నుండి ఎనర్జీస్ వస్తాయి నీకు అని నన్ను అక్కడ నిలబెట్టేస్తుంది. ప్రతి చెట్టు ప్రతి రాయి మీతో కమ్యూనికేట్ చేస్తుంది. కమ్యూనికేట్ చేస్తుంది. అక్కడ ఏముందో చెప్పేస్తుంది నాకు. ఆ అక్కడ ఎనర్జీస్ ఏ దేనికి ఋషి ఉన్నారు, సంబంధించినవి. ఆ అక్కడ ఏం చెయ్యాలి. అవును. ఎక్కడ నువ్వు ప్రదక్షిణ చేయాలి. ఒక చెట్టు దగ్గర ఎట్లా ఉందంటే, మనం ధ్యానము ఒక స్టోన్ పెట్టి దాని చుట్టూరంగా ఇట్లా కట్టేసి పెట్టారు ఒక స్టోన్ దగ్గర. ఓకే. మనం పాన్పల్లి అవి ఎక్కినప్పుడు నేను వెళ్ళి అసలు యాక్చువల్ గా అక్కడ ఎట్లా వెళ్ళాను తెలుసా? నేను ఇట్లా నడుస్తున్నాను స్ట్రైట్ గా, దాదాపుగా అందరినీ తీసుకో, ఒక్కొక్కసారి పరిగెడుతున్నా ఎనర్జీకి. నడవడం కాదు, ఉరికొచ్చేస్తున్నా. ఎనర్జీ ఎనర్జీకి తీసుకెళ్ళిపోతుంది మిమ్మల్ని ముందుకి. తీసుకెళ్తుంది. ముందుకు పరిగెడుతున్నాను. ఆ ఆ ఆ ప్లేస్ కి వచ్చినప్పుడు పర్టికులర్ గా అది ఒక మునిపుంగవుని చెట్టు. ఓకే. ఆ అక్కడికి వెళ్ళి నా కాళ్ళు ఇటు వేసేటి వెళ్ళా, సైడ్ 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 ఎగురుకుంటూ వెళ్ళిపోయాను ఆ చెట్టు దగ్గర. చెట్లు ఆగింది నన్ను ఆ ఎనర్జీ. స్ట్రైట్ వెళ్ళేవాళ్ళు లెఫ్ట్ కి వెళ్ళిపోయారు. నేను ఓకే. ముందుకు నడవను కదా, సైడ్ నడుస్తుంది, నా కాలు ఇటు వెళ్ళిపోతుంది ఏంటి అని చూసేసరికి అక్కడ కనపడుతుంది. అట్లా మంచిగా ఇట్లా చెట్టుకి ఇట్లా పెట్టి కనపడుతుంది. ఇక్కడ ఒక పెద్ద ముని పుంగవులు ఉన్నారు, ఆయన ఆయన ఎనర్జీస్ ఉన్నాయి ఇక్కడ, నువ్వు వెళ్ళి అక్కడ ప్రదక్షిణ చేసేసాయి. ఆ ప్రదక్షిణ చేసినందుకు 68 అంటే 68 జన్మల కర్మలను తీసేశారు అబ్బాబ్బాబ్బాబ్బా. పాండుకొల్లిలో. అయితే మీరు, మీతో పాటు ఒక గ్రూప్ కూడా ఉండే ఆ రోజు. మేము ఉన్నారు. కొంతమంది ఒక దగ్గర దగ్గర ఒక 10 మంది ఉన్నాము. అవును. మీరు చెప్తూ ఉంటే మీరు ఈ చెట్టు దగ్గర ఇది ఉంది, ఈ చెట్టు దగ్గర ఈ ఋషి ఉన్నారు, ఇక్కడ అవును. ప్రదక్షిణ చేయండి. మేము కూడా అవును. పరిగెడుతున్నాం మీ వెనకాల. అవును. అసలు మీరు రోబోట్ లాగా ఒక ఇక్కడ 7 టైమ్స్ చేయండి ప్రదక్షిణాలు, మీరు చేసేసి వెళ్ళిపోతున్నారు, మిమ్మల్ని మేము క్యాచ్ చేయలేకపోతున్నాం. పరిగెడుతూనే ఉన్నారు ప్రతి చెట్టు. ఇగో ఈ చెట్టు దగ్గర ఈ చెట్టు హగ్ చేసుకోండి, ఈ చెట్టు దగ్గర ఈ ఎనర్జీ ఉంది. అసలు మీరు ఆ రోజు ఎంత అంటే ఒక ప్యూర్ ఎనర్జీ ఇక్కడ అని చెప్పారు. అవును. అస్సలు ఎనర్జీ డిస్టర్బ్ అసలు కానీ ఎనర్జీ అది, అస్సలు డిస్టర్బ్ కానీ ఎనర్జీస్ ఉన్నాయంటే అది హయ్యర్ ఎనర్జీస్ అది ఆ కొండ. అది ఓకే. ఎంత అద్భుతమైనటువంటి ఎనర్జీస్ అంటే అక్కడ నా బాడీ ఎంత ఎనర్జీస్ తీసుకుందంటే, నేల నుంచి వెళ్ళి భూమి లోపల నుండి ఎనర్జీస్ వస్తున్నాయి, పైనుండి ఎనర్జీస్ ఇస్తున్నాయి, అటు చుట్టుపక్కల ఎనర్జీస్ ఇస్తున్నాయి నాకు. అసలు నా కాళ్ళు భూమి పైన సరిగ్గా ఉంటాయా అనిపిస్తుంది నాకు ఆ ఎనర్జీస్ కి. 360 degrees లో మీకు ఎనర్జీ వస్తుంది దొరుకుతుంది చుట్టూరుతా. అక్కడ, మొత్తం చుట్టూతో వస్తుంది. నాకు తెలుస్తుంది సీతామాత ఎనర్జీస్ ఉన్నప్పుడు నన్ను హగ్ చేసుకో, సీతామాత ఎనర్జీస్ అవి చెప్తున్నాయి, నాకు చేసుకో, ఓకే. హగ్ చేసుకోండి అని. మీకు అందుకే నేను చెప్పాను, ప్రతి ఒక్కరు ఒక చెట్టు హగ్ చేసుకోండి, ఇక్కడ సీతామాత ఎనర్జీస్ ఉన్నాయి ఇక్కడ, ఎప్పుడు మీకు ఓకే. వదిలిపెట్టాలనిపిస్తుందో అప్పుడు వదిలిపెట్టండి అని ఓకే. ఓకే. అచ్చా. నాకు చెప్పేస్తున్నారు వాళ్ళు. ప్లానెట్ ఎనర్జీస్ కూడా ఉన్నాయి అక్కడ, వేరే ప్లానెట్ ఓహోహో. యొక్క ఎనర్జీస్ కూడా అక్కడ ఉన్నాయి. ఓకే. అవి ఓకే. మీరు అక్కడ అసలు మనం
ఈ అంటే ఈ ఎనర్జీస్ డిఫరెన్షియేట్ చేయగలుగుతున్నారు, అది చాలా గొప్ప విషయం. అంటే ఆ, ప్రతిది ఎనర్జీయే కదా, కానీ ఇది అవును సీతామాత ఎనర్జీ, ఇది రిషి ఎనర్జీ, ఇది ప్లానెట్ ఎనర్జీ అని చక్కగా మీకు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. అవును. అక్కడ చెప్తా ఉన్నారు వాళ్ళు. మనం ఒక 7 ప్రొజెక్షన్స్ చేయాలి. ప్లానెట్ ఎనర్జీస్ ఉన్న పర్టిక్యులర్ ప్లేస్ ఉంది అక్కడొకటి. అన్ని స్టోన్స్ పెట్టేసి ఉంది. దాని చుట్టూ మనం 7 రౌండ్స్ అట్లా తిరిగేసినాము. అప్పుడు నాకొచ్చింది ఏంది అనంటే ఆ ప్లానెట్ ఎనర్జీస్‌కి మన లోపల ఉన్న ఏ కాలసర్ప దోషాలు గాని, ఇదేదా ఉన్నా కూడా క్లియర్ అయిపోతున్నాయి అక్కడ. ఆ, ఆ! కాలసర్ప దోషం కూడా క్లియర్ అయిపోతుంది మీరు ఆ! ఆ రోజు చేసిన ఆ ప్రదక్షిణ వల్ల. అవును. ఇక్కడ ఎంత అవి రిమూవ్ వండర్ఫుల్, అవుతున్నాయి ఇక్కడ. ఆ ఎంత వండర్ఫుల్. ప్రదక్షిణల ద్వారా. కాలసర్ప దోషం కోసం అవును. ఎంత మంది ఎన్ని చేస్తుంటారు కదా, అవును. అది అక్కడ నివారణ కోసం. నాకొచ్చిన మెసేజ్ మీరు ఈ ప్రదక్షిణ వల్ల మీకున్న ఏదైనా సర్పదోషాలు అవి ఉంటే ఇక్కడ క్లియర్ కాబడుతున్నాయి ఇక్కడ అని అది వచ్చింది. అసలు పైన వెళ్ళిన తర్వాత ఒక టెంపుల్‌లో పైన శివుని టెంపుల్ ఉంది. గుట్ట పైన పాన్కొల్లిలో ఉమ్, ఆడ కూర్చున్నాను నేను. మెడిటేషన్‌లో అవును. కూర్చున్నాను నేను. అక్కడ మొత్తం అవును. ఎక్కిన తర్వాత అవి కూర్చున్నప్పుడు చాలా హయ్యర్ ఎనర్జీస్ వచ్చేస్తున్నాయి నాకు. ప్రాసెస్ ఎక్కువ జరుగుతుంది. తట్టుకునే శక్తి లేదు నా దగ్గర. అంటే షివర్ అయిపోతున్నాను. ఇందులో నుండి లేద్దామా నాకు లేవ రావట్లేదు నన్ను. గురువులు లేదు. కూర్చోవాలక్కడ నేను. ఆ ప్రాసెస్ జరగాలి నాకు. అది చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ నాకు. అక్కడ ఓకే. పూర్తిగా అయితే నాకు భయమేస్తుంది. లేవలేకపోతున్నాను. నా దగ్గరకొచ్చారు. ఎవరొచ్చారు నాకు గుర్తుకు లేదు. వచ్చి ఇట్లా "రండి మేడం ఏమవుతుంది మీకు? బాగా ఏడుస్తున్నారు. షవర్ అయిపోతున్నారు" రండి మరి అక్కడికెళ్దాం రండి. మనం అక్కడ హవనం చేస్తాం పైన. హోమం అవును. చేస్తున్నామని. అక్కడికెళ్ళిపోదాం మనము అననంటే నాకు లేవ రావట్లేదు. ఆ ఉమ్. ప్రాసెస్ నన్ను అది జరగాలి కదా! నన్ను లేవనివ్వట్లేదు. లేవనివ్వట్లేదు. గురువులు గురువులు కదలనివ్వట్లే మిమ్మల్ని. ఆ! లేదు మీరు సునీత అమ్మనే పిలవండి ఇక్కడికి. నా నా వల్ల కావట్లేదు. నేను తట్టుకోలేకపోతున్నాను. ఇక్కడ ఏదో జరుగుతుంది నాకిక్కడ ఏదో ప్రాసెస్ అననంటే తర్వాత సునీత అమ్మ వచ్చేసింది నా దగ్గరికి. ఉమ్. అక్కడికొచ్చి మొత్తం హీల్ చేసేసింది. మొత్తం ఎక్కడికక్కడికి అంతా హీల్ చేసేసి అక్కడ నాకు పెద్ద ప్రాసెస్ జరిగింది. మాస్టర్స్ నీకు ఇక్కడ పెద్ద ప్రాసెస్ చేసేసిర్రు. పూర్తిగా నీ డీఎన్ఏ చేంజ్ చేసేసింది ఇక్కడ అని ఆ. చెప్పింది. ఆ! ఓ, వావ్ వావ్. పైన నాకు అంత పెద్ద ప్రాసెస్ అక్కడ జరిగింది. అంటే ఈ డీఎన్ఏ తీసేసి నాకు పవర్‌ఫుల్ నా జన్మలో ఉన్నటువంటి ఒక పవర్‌ఫుల్ సోల్ డీఎన్ఏను అక్కడ పెట్టేసారు. నా గత జన్మలలో కూడా నాయి ఉన్నాయి కదా కొన్ని ఆధ్యాత్మికమైన జన్మలు. వాటిలలో ఒక పవర్‌ఫుల్ ఉన్న ఒక సోల్ డీఎన్ఏని పెట్టేసారు. అబ్బా, డిఎన్ఏ చేంజ్ అవడం అంటే ఏంటండి అసలు? ఏమన్నది ఆ! ఒక చిన్న విషయం అసలు? ఆడ ఎంత గురువులు నీకు పెద్ద ఇక్కడ విషయం కదా. గురువులు ఇక్కడ నీకు ఈ ప్రాసెస్ చేసేసారని చెప్పింది సునీతమ్మ. అసలు వండర్ అంటే వండర్. అది అది ఏం చెప్పాలిరా? ఎంత కృతజ్ఞత చెప్పుకున్నా అది చిన్నది గదా అది. చిన్నదయిపోతది. ఆమెకి ఏం ఆ, చెప్పలేము మనం. సరెండర్ అయిపోవాలి correct. అంతే. అంతే, కరెక్ట్. సరెండర్ సరెండర్నెస్, అయిపోవాలి. అంతే. ఆ! సరెండర్నెస్ మీ లోపల చాలా సరెండర్నెస్ ఉంది. ఆ! అయిపోవాలి అక్కడ అంతే. మనం ఏం చెప్పినా అవి చిన్న చిన్న మాటలు ఇవి. ఈ చిన్న చిన్న మాటలు సరిపోవు వాటికి. అవును. అంతే అవును, వాటికి కృతజ్ఞతకి పదాలు ఎక్కడ ఉన్నాయి చెప్పండి? అదొక ఆ! ఎప్పటికీ అది ఎక్స్ప్రెస్ చేయలేంది అది. అవును. అట్లా అయిపోవాలి. అది అద్భుతంగా జరిగింది నాకు. చాలా సార్లు రోజుకొకసారి సునీతమ్మ నన్ను హీల్ చేసింది అక్కడ. మీరు చూస్తే ఉంటారు గదా! ఉమ్, ఉమ్, ఉమ్. నాకు ప్రాసెస్‌లు ప్రతి కాడ మనం ఒక హనుమాన్ టెంపుల్‌కెళ్ళాము. అక్కడ చెట్టు దగ్గర జరిగింది. అవును, చాలా పెద్ద ప్రాసెస్ జరిగింది అక్కడ మీకు. చాలా చాలా ఎనర్జీ కనెక్ట్ అయింది మీకు. అవును. నాకు ఉన్న ఏదో గత జన్మల ఉన్న పెద్ద బ్లాకేజ్‌ని సునీత ఉమ్. అమ్మ ఎంత తీసి పాపము తను సొమ్మసిల్లి పడిపోయింది పాపం. అవును, ఆ రోజు చాలా పెద్ద అంటే ప్రాసెస్ జరిగింది. హనుమాన్ ఆ! హనుమాన్ ఎనర్జీ కనెక్ట్ అయింది కదా ఆ రోజు. ఆ! అక్కడ సునీత భజన జరుగుతూ ఉండే. ఉమ్. అవును. సునీత అమ్మకి రాముని ఎనర్జీ కనెక్ట్ అయ్యి వచ్చి నన్ను హీల్ చేసేసిందక్కడ. నేను ఆ ఓహో. ప్రాసెస్‌లో నేను పిలుస్తున్నాను. రామ, రామ, రామ అని నేను పిలుస్తున్నాను. ఓకే, ఓకే. ఆ భజన పిలుస్తా ఉంటే సునీత అమ్మ లోపలికి రాముడు వచ్చేసేసి నాకు వచ్చి హీల్ చేసింది సునీత అమ్మ. సునీత అమ్మ హీల్ చేసేసి పాపము సునీత అమ్మ ఎంత తను పాపం తన శక్తి అంతా పెట్టి హీల్ చేసింది నన్నక్కడ.
రాముడు తన లోపలికి వచ్చి మీకు ఆ ప్రాసెస్ చేశారు. ప్రాసెస్ చేశారు నాకు. అది అద్భుతం పాపం. నాకు ఏడుపు వచ్చేది అప్పుడప్పుడు. అయ్యో పాపం తను ఇట్లా పడిపోతుంది చేసేసి. అమ్మ ఎంత స్ట్రెయిన్ తీసుకుంటుంది పాపం తను కూడా నన్ను ఆ అంటే వాళ్ళకు ఎంత ఎంత త్యాగం ఉండాలి కదా అరా చెయ్యాలి అని అంటే కూడా వాళ్ళ శక్తిని అంతా కూడగట్టుకొని చేసి పాపం ఆ పెయిన్ అంతా తను భరించేసి ఆ ఆ అవును. ఏదో అది ఏం చెప్పినా పోదు కదా మనసుకు చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళని చూసినప్పుడు. కానీ అవును. ఆ మళ్ళా క్షణంలో నిల్చుంటది సునీత అమ్మ. అవును. ఒకటే సెకండ్ అంటే అదంతా కూడా మరి బాబూజీ నడిపిస్తారు కదా అక్కడ. అవును. మనం చూడ్డానికి మనం 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 కనిపిస్తాం మనిషిలాగా. సునీతమ్మ కనిపిస్తుంది, మీరు కనిపిస్తున్నారు, కానీ చేసేవాళ్ళు వాళ్ళు వేరే వాళ్ళు కదా. అవును. వాళ్ళు అవును. గురువులు, కాళీమాత వాళ్ళంతా వాళ్ళు చేస్తున్నారు, మన బాడీ త్రూ వాళ్ళు చేస్తున్నారు. అవును. సో స్విచ్ ఆఫ్ ఆన్ చేసినట్టుగా వాళ్ళు వెంటనే నుంచి పెట్టేశారు సునీతమ్మ. నేను కూడా చాలాసార్లు గమనించాను. అవును. వెంబటే నిలబెట్టేస్తారు. అవును. అది తర్వాత ప్రతి ఆశ్రమం దగ్గర ఏ ఆశ్రమానికి వెళ్తే ఆ గురువు ఎనర్జీస్ నా లోపలికి వచ్చేస్తున్నాయి. ఏ టెంపుల్ కి వెళ్తే ఆ టెంపుల్ అమ్మవార్లు నా లోపలికి వచ్చేస్తున్నారు. ఆ, అక్కడ వాళ్ళు కావాల్సిన రావడం ఏంటి, మీ గురించి వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు వస్తా లక్ష్మి ఆ, అని. పిలుస్తున్నారు వాళ్ళు. అంటే వాళ్ళకి యా. ఎంత దయా హృదయం ఉంటుంది చూడరా. మనం అనుకుంటాం కానీ వాళ్ళు మనకే అంత చిన్న చిన్న మనస్సులు ఉంటాయి కానీ వాళ్ళు ఎంత దయా హృదయంతో ఉండి వాళ్ళు అంటే రా, లక్ వచ్చేసేయ్. ఆ, లక్ష్మి ఇక్కడ ఏంటంటే, అంటే వాళ్ళున్న ఆ ఫ్రీక్వెన్సీ కి మీరు ఉమ్, కనెక్ట్ అవుతున్నారు. మీరు మీ ఉమ్, ఫ్రీక్వెన్సీ పెంచుకున్నారు ధ్యానం ద్వారా, హోమం ద్వారా, ఆ ఈ సెషన్స్ ద్వారా, హీలింగ్ ద్వారా. ఏమవుతుందంటే మీకు కర్మలన్నీ రిలీజ్ అయిపోయి, పితృకర్మ రిలీజ్ అయిపోయి, ఇవన్నీ అయిపోవడం వల్ల మీ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. అవును. అమ్మవారు ఎప్పుడు ఉన్నారు అక్కడ. అంతకుముందు మీరు మీకు ఎందుకు వినపడలే? ఆవిడ అంతకుముందు పిలిచి ఉంటారు. ఆ, మనకి ఎందుకు వినపడలే అంటే మనం ఆ స్థాయిలో లేము. ఆ, మీరు వాళ్ళ స్థాయికి రీచ్ అయినప్పుడు వాళ్ళు పిలుస్తున్నది మీకు తెలుస్తుంది. అంతే అదంతా కదారా. ఆ ఫ్రీక్వెన్సీకి మీరు చేరుకోవడానికి మీరు చేసిన ధ్యానాలు, హోమాలు, ఇవన్నీ కూడా జపాలు, ఇవన్నీ కూడా మిమ్మల్ని తీసుకెళ్ళాయి అక్కడికి, మీ బాడీని సిద్ధం చేసి. ఇప్పుడు ఆ ట్రిప్ కు రావడానికి నాకు హోమం ఒకటి చాలా ఉపయోగపడింది. ఉమ్, హోమం దగ్గర హీలింగ్ ప్రాసెస్ ఎక్కువ జరిగింది. మెడిటేషన్ లో ఎక్కువ పొద్దున సెషన్లలో నాకు ఎక్కువ హీలింగ్ ప్రాసెస్ జరిగింది. ఒకటి అప్పుడప్పుడు పౌర్ణమి ధ్యానాలు, హోటల్ ఓపెనింగ్స్ అవన్నీ పెడతారు సునీత అమ్మ కదా. అవును. వాటిల్లో కూడా విపరీతమైన హీలింగ్ ప్రాసెస్ జరగడం. ఇంత జరిగాయి ఇక్కడ. నేను ట్రిప్ రావడానికి ఇవన్నీ రెగ్యులర్ నేను చేసుకున్నాను కాబట్టి అక్కడ నాకు ఈ ప్రాసెస్ అంతా విపరీతంగా జరిగింది. అంతే కదా, మనం ఒకసారి రెడీ అయినప్పుడు మనల్ని ఆ, ఇంకా మెల్లిమెల్లిగా రెడీ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఏంటి అనేది. ఆ. అట్లా మనము తర్వాత బాబాజీ కేవ్స్కి వెళ్ళాం. అవును, నెక్స్ట్ బాబాజీ కేవ్స్కి వెళ్ళాం. బాబాజీ కేవ్స్కి వెళ్ళినప్పుడు కూడా నాకు అద్భుతమైన ప్రాసెస్ జరిగింది అక్కడ. ఆ, ఆ ఓకే. మంచి ప్రాసెస్ జరిగింది. నాకు తెలియకుండానే నేను ఒక ధైర్యంగా ఉండగలిగాను అక్కడ. ఒక ధైర్యం వచ్చింది నాకు. మ్హూ. మీ లోపల ధైర్యం అనేది వచ్చింది. ఆ ఎ- అంటే మీకు ఎందుకన్నానంటే అంతకుముందు భయమా? ఆ కాస్త బ- అంటే ఉమ్, ఎక్కువ అంటే పెద్ద బయటి విషయాలను ఏదన్నా విన్నప్పుడు ఇవన్నీ మనకి అవాయిడ్ చేసేస్తాను నేను వాటి జోలికి వెళ్ళడానికి పెద్ద ఇష్టపడను. ఏమోలే మనకి ఏదన్నా అయితే ఇట్లా ఇదంతా టెన్షన్ ఉంటది నాకు. ఓకే. ఆ కొంచెం భయపడతా ఉంటాను లోపల. అదొక రకమైన భయం ఉంటది నాకు. మ్హూ. అంటే కొత్త వ్యక్తులతో మాట్లాడడానికి కూడా నేను భయపడతాను. ఓకే. అంటే నేను ఇదివరకు చెప్పే ఉంటాను నేను. ఆ ఎట్లా నీతో నేను షేర్ చేసుకున్నాను. నేను ఎక్కువగా బయట వాళ్ళతో ఎవరితో మాట్లాడడానికి కూడా ఎటు వెళ్ళేదాన్ని కాదు అని అవును. కదా. నాకు ఎవ్వరు తెలియదు. ఎక్కువ బయటి వాళ్ళతోటి ఎక్కువ పరిచయాలు లేవు నాకు. ఏదన్నా ధ్యానంలో ఏదన్నా డౌట్స్ వచ్చినా కూడా ఎవరు నన్ను అడుగుదామా అంటే కూడా నాకు
ఒక రామ్ సార్ ఒక్కరే బ్రీత్ సెషన్ లో నాకు కలిసారు కాబట్టి ఆయన ఒక్కరినే అడిగేదాన్ని తప్ప ఎవరు ఎక్కువ తెలియదు. మీరు నాతో షేర్ చేసుకున్నది ఏంటంటే మీరు మాక్సిమం మీరు ఎక్కువగా హౌస్ వైఫ్ గానే ఉంటూ ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ yes, ఇంటి పనులు చేసుకుంటూ మెడిటేషన్ కూడా మీరు ఇంట్లోనే చేసుకునేవారు. ఎక్కడ ఏ అంతే. ఆర్గనైజేషన్ తో కానీ సొసైటీతో కానీ మీరు వెళ్ళకుండా, అంటే బయటకి అక్కడ ఇక్కడ వెళ్ళి చేయకుండా చాలా మీరు 2020లో వచ్చినా కూడా మీరు ఇంట్లోనే ధ్యానం చేసుకునేవారు. అవును, అవును, ఆ తర్వాత అథెంటిక్ లైట్ సెంటర్ లో జాయిన్ అయిన తర్వాత మీకు యూట్యూబ్ ద్వారా కనెక్ట్ అయ్యేవారు. మీరు అంతే. ఫస్ట్ టైం బయటకు వచ్చారంటే ఇక్కడ మహావతార ఈ బాబాజీ ట్రిప్ ట్రిప్ కోసమే బయటకు వచ్చారు. ఎస్ ఎస్ సో బయట ఎక్కువగా ఉండే ఏదైతే ఉందో ఆ ఇబ్బంది పడ్డం, అనీజినెస్ అనేది మీకు పోయింది పోయింది అక్కడ. తర్వాత. ఎందుకు అనంటే నాకు బయటి వ్యక్తులతోటి ఎక్కువ పరిచయాలు లేవు కాబట్టి బయట ఎట్లా ఉండాలి అనేది కూడా ఎక్కువ తెలియదు నాకు. నాకు నా ఇంటి వరకు, వీటి వరకు, నా వాళ్ళ వరకు ఈ జ్ఞానం వరకే తప్ప నాకు లోక జ్ఞానంగా ఎక్కువ లేదు నాకు కదా. ఇది నాకు ఎట్లా అయింది అనంటే, ఓకే ఇందులో నీకు బయటి వ్యక్తుల గురించి పెద్ద తెలియాల్సింది లేదు, నువ్వు పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు అన్ని పర్ఫెక్ట్ గా జరుగుతాయి. ఇది బాబాజీ కాడ నాకు అర్థమైంది. ఆ ఎట్లా ఇచ్చారనంటే నేను వేరే వ్యక్తులు ఎవరన్నా ఏదన్నా చేస్తారు అని అంటే అబ్బో వీళ్ళు ఏదన్నా చేస్తారు కావచ్చు, ఎందుకు చేయరు? ఆ భయాలన్నీ నాకు బాబాజీ కేవ్స్ దగ్గర పోయాయి. ఎవరు ఏది చేసినా ఏదైనా కూడా నేను అట్లా కాదు, నేను సిద్ధంగా ఉంటా, నేను ధైర్యంగా ఉంటా, నేను పర్ఫెక్ట్ గా ఉండగలిగినప్పుడు ఎవరు నన్ను ఏం చేయలేరు అనేది అది ఫిక్స్ అయిపోయినా నేను అక్కడ బాబాజీ దగ్గర. ఎంత గ్రేట్ కదండి ఆ మార్పు రావడము. ఆ అంటే మన లోపల అదొక ఒక లోటే కదా చెప్పాలంటే. మనము ఎదగడానికి బయటకు పోవడానికి అంత భయపడాల్సిన అవసరం లేదు కదా. కానీ ఇప్పుడు ఆ భయం పోగొట్టాడు నాకు బాబాజీ అక్కడ. నేను ట్రిప్ కు రావడానికి కూడా నేను చాలా భయపడుకుంటూ ట్రిప్ వచ్చేసిన. నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది కదా, అదొకటి. ఎవరు తెలియదు ఈ ట్రిప్ లో నాకు, ఒక రాంగోపాల్ సార్ తప్ప ఎవరు తెలియదు. ఎట్లా ఇంట్లో వాళ్ళు కూడా నన్ను ఫస్ట్ పంపించని అని అన్నారు, తర్వాతనే ఒప్పుకున్నారు పంపించడానికి అని చెప్పాను. నేను మీతోటి అక్కడ షేర్ చేసుకున్నాను. నా ఫస్ట్ ట్రిప్ ద బెస్ట్ ట్రిప్ ఇది నాదని. మరి మీకెవరు తెలీదు, భాష రాదు, మీకు ఇబ్బంది కలిగిందా? మీకు ఎలా అనిపించింది గ్రూపులో ఇతర వ్యక్తులతో కానీ? అంటే మనకు భాష రాదు, ఎవరు తెలియదు, కొత్త వాళ్ళు, అందరూ కొత్త వాళ్ళే. అంటే ఇప్పుడు చాలా మంది రావడానికి ఇదే అడుగుతారనమాట, మాకు భాష రాదు కదండి, మీరంతా హిందీలో మాట్లాడతారు కదండి అంటారు. మన సెషన్లు అయితే తెలుగులో జరుగుతాయి, 3 గంటల సెషన్లు తెలుగులో జరుగుతాయి. మరి ట్రిప్ కి వచ్చినప్పుడు అందరు హిందీ వాళ్ళు ఉంటారు కదా అని చాలా మంది అడుగుతారు కదా. సో వాళ్ళకి మీరు ఏం ఆన్సర్ చెప్తారు? భాష అసలు ప్రాబ్లమే కాదు. ఓకే, ప్రాబ్లమే కాదు. వాళ్ళు ఎంత వండర్ఫుల్ గా నన్ను చూసుకున్నారు అందరు కూడా, మీరందరూ చాలా బాగా చూసుకున్నారు నన్ను అక్కడ. నాకు అనిపించింది, నేను అనుకున్నది ఒకటైతే ఇక్కడ జరిగేది ఇంకొకటి. అసలు ఎంత అద్భుతంగా చూసుకుంటారు వీళ్ళు నన్ను. నేను మా ఇంటి నుండి ఫోన్ వస్తే కూడా నేను అదే చెప్పినాను, నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. నాకు ప్రాక్టీస్ లో మీద నేనున్నాను, నా లగేజ్ ఎక్కడ ఉంది ఏది అంతా మీరే చూసుకున్నారు అందరూ. వాళ్ళే నా లగేజెస్ కానీ, అప్పుడప్పుడు పాపం నా హ్యాండ్ బ్యాగ్ ఎక్కడ ఉందో, నా చెప్పులను కూడా పాపం వాళ్ళే పట్టుకొని వచ్చేసి అంత జాగ్రత్తగా మీ వస్తువులు ఎక్కడెక్కడున్నా సరే వేరే వాళ్ళందరూ కలెక్ట్ చేసి తీసుకొచ్చేవాళ్ళు. వాళ్ళు తీసుకున్నారు. ఎంత జాగ్రత్తగా తీసుకున్నారంటే నన్ను మంచిగా చూసుకున్నారు. అందరికీ ధన్యవాదాలు. అంటే చాలా మందికి ప్రశ్న అనమాట, అమ్మో హిందీ వాళ్ళతో మేమే వెళ్తాము అని. కొంతమంది నాకు చాలా మంది కాల్ చేస్తారు, నేను చెప్తా అట్లా ఏం ఉండదండి, రండి తెలుగు ఎవరో ఒకరు చెప్తారు, మీకు మెడిటేషన్ అయితే తెలుగులో చెప్తారు. కానీ మనుషులతో కలవడానికి భాష ఏముంది, భావం ఇంపార్టెంట్ కదా. అంతే కదా. వాళ్ళని చూసాక నాకు అర్థమైంది, అబ్బా ఎంత గ్రేట్ మాస్టర్స్ అందరూ, ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు అని అర్థమైంది నాకు. అండ్ ఇంకొకటి వండర్ ఏంటంటే, మనం అందరం ఇంట్లో ఫ్యామిలీస్ తో కానీ, వేరే సొసైటీలో కానీ, ఫ్రెండ్స్ తో కానీ వెళ్తూ ఉంటాం ట్రిప్స్ కి, తీర్థయాత్రలకు కానీ ఏదైనా ట్రిప్స్ కి వెళ్తుంటాం. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే, మనం మొదలైన ఇంట్లో వెళ్ళాలి అని నిర్ణయించుకున్న రోజు, నేను వెళ్ళాలి అని నిర్ణయించుకున్న రోజు నుంచి
మన మీద బాబాజీ గురువులు అందరూ కూడా చేస్తూనే ఉంటారు. ప్రాసెస్ అవును స్టార్ట్ అయిపోతుంది. ఇంకా అవును అక్కడికి రీచ్ అయ్యాకైతే కళ్ళు మూసుకుని కూర్చోక్కర్లా ధ్యానం అంటే. మనం అవును మాట్లాడుతున్నా, మనం ఫుడ్ తింటున్నా, మనం నడుస్తున్నా మన మీద జరుగుతూనే ఉంటది, ప్రాసెస్ జరుగుతూనే ఉంటది. అవును ఇది ఎక్కడా నేను చూడలేదు. ఇది ఇక్కడ ఒకటి చూసాను నేను. అసలు ఏం ఏం జరిగింది తెలుసా, నాకు ట్రైన్ లోనే ప్రాసెస్ జరిగింది. ఆ, అవునా? ఓకే. అయితే నేను ఫస్ట్ టైం మంజులా మేడం ని కలిసి అది ట్రైన్ దగ్గర మిమ్మల్ని అందరినీ నేను ఢిల్లీలో కలిసాను ఫస్ట్ టైం. అవును. అక్కడ కలుసుకున్నాం మనం, అవునా? అవును. అక్కడ కలుసుకున్న తర్వాత మనం అక్కడ నుండి మళ్ళీ వేరే ట్రైన్ లో మనం వెళ్ళాలి. ఆ ట్రైన్ లో కూర్చున్నాం మనం అందరం. ఉమ్. ఢిల్లీలో ట్రైన్ ఎక్కి కూర్చున్నప్పుడు ఆ అప్పుడే మీరందరూ మాట్లాడుతున్నారు, ఓకే స్వాతి అంటే తను అని, తనే తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అని అని. ఓకే నేను అనుకున్నా, అమ్మ నాయన నాకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసేటామె కలిసిందా ఆ, నేను, ఎందుకంటే నీ గొంతుకు ఎక్కువ కనెక్ట్ అయిపోయి ఉన్నాను నేను అని. ఓకే. ఓకే తనకు నేను తర్వాత నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను అని అనుకున్నాను నేను. అప్పటికే ఇంకా పరిచయం లేదు కాబట్టి ఎక్కువ మాట్లాడట్లేదు, కొత్త వ్యక్తి కదా నువ్వు నాకు అవును. అని. అప్పటికి మంజుల మేడం తోని నేను మాట్లాడే ఫోన్ లో 2 సార్లు. తను తనని చూడలే, అప్పుడే ఫస్ట్ టైం నేను మంజుల మేడం కూడా. తను ఏం చేసిందంటే ఊరికే కూర్చొని ఏం చేస్తున్నాము అని ఆ, అందులో పెట్టేసింది, ఏది ఒక స్తోత్రం ఏదో పెట్టింది అందులో. ఓకే. పెడితే కనెక్ట్ అయిపోయినా దానికి. ఫోన్ లో ఒక మ్యూజిక్ పెట్టగానే మీరు కనెక్ట్ అయిపోయారు కనెక్ట్ అయిపోయి స్తోత్రాలకి. నేను ఏడ్చేస్తున్నాను నేను. అయ్యో ఆ. మేడం ఏం జరుగుతుందంటే సంథింగ్ నాకేదో జరిగిపోతుందంటే ఎప్పటి కట్ చేసేసింది. అయ్యో ఇది ట్రైన్ మీరు వేసుకుంటూ కూర్చుంటే వాళ్ళు ఎవరైనా ఏమన్నా అనుకుంటారు వద్దు అని కట్ చేసేసింటారు. కట్ చేసేసిన తర్వాత నేను అట్లా కాసేపు కళ్ళు మూసుకొని తలనొప్పి లేస్తుంది నాకు. ఆ ప్రాసెస్ మధ్యలో కట్ అయిపోయేసరికి తలనొస్తుంది. ట్రైన్ లో చాలా మంది ఉన్నారు కదా, మీరు అడుగుతున్నారు ఏంటి మీరు ఏమన్నా టీ తాగుతారా, తలనొప్పి లేస్తుందా మీకు అని. అవును. లేదు అని అంటే లేదు లేదు ఏం కాదు ఓహోహో. అని కాసేపు ఆ తల పట్టుకొని అట్లనే కూర్చున్నాను నేను. నాకు జర్నీలోనే ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది తెలుసా ఇక్కడ. వావ్. బయలుదేరంగానే స్టార్ట్ అయిపోయినాను నేను ప్రాసెస్ లోకి. ఓకే. ఆ, సూపర్ సూపర్. ఇది అద్భుతం. తర్వాత ఆ, మనం తర్వాత అక్కడ కేదార్నాథ్ వెళ్ళాము. కేదార్నాథ్ లో మీకు ఏమనిపించింది? కేదార్నాథ్ కన్నా ముందు మనం హరిద్వార్ లో వెళ్ళాం. మళ్ళీ హరిద్వార్ లో తర్పణం చేసాం అక్కడ నది తర్పణం దగ్గర. చేస్తాం. తర్పణం చేసినప్పుడు నేను ఆ తర్పణం దాంట్లో మనకు ఒక ప్రాసెస్ చేపించింది సునీత అమ్మ. అవును. అవును. అక్కడ కూర్చోబెట్టి నాకు మెడిటేషన్ చేయించారు ఆ, నది దగ్గర. అవును. అక్కడ నాకు వచ్చిన మెసేజ్ ఆ ప్రాసెస్ దాంట్లో, ఓకే నీ కర్మలన్నీ కథం. ఆ, ఆ వావ్. నీ మెసేజ్ కర్మలన్నీ వచ్చింది మీకు అలా? yes, నాకు అట్లా ఓకే. మెసేజ్ వచ్చేసి నీ కర్మలు ఇది ఇక్కడితో నీ కర్మలు అయిపోయినాయి ఇక. అంటే గత జన్మలో ఉన్నటువంటి పూర్వీకులతో ఉన్నటువంటి కర్మలు అవన్నీ నీకు ఇప్పటితోని క్లియర్ అయిపోయినాయి అని. ఓకే. ఓకే. అది అది వచ్చింది మెసేజ్ నాకు. అక్కడ హరిద్వార్ లో వచ్చిన మెసేజ్ ఆ ప్రాసెస్ లో నాకు అది వచ్చేసింది. అక్కడ నుండి మనం మళ్ళీ కేదార్నాథ్ వచ్చేసింది. అవును. కేదార్నాథ్ లో అద్భుతమైన ప్రాసెస్ జరిగింది. అక్కడ కూడా ఓకే. అక్కడ కూడా అద్భుతమైన ప్రాసెస్ జరిగింది. మనము అక్కడ పైకి ఎక్కినాం కేదార్నాథ్ లో గుట్ట దగ్గర. ఇక్కడికి దర్శనం అయిపోయిన తర్వాత మనం పైన కొండపైకి ఎక్కినాము, పైన భైరవుని టెంపుల్ దగ్గరికి. అవును. కరెక్ట్ కరెక్ట్. ఆ అక్కడ ప్రాసెస్ జరిగింది. ఓకే. ఓకే. విపరీతమైన ప్రాసెస్ జరిగింది అక్కడ కూడా. అంటే నేను అంటే గురువు అట్లా నాకు ఎట్లా అవుతుంది అని అంటే, అక్కడ భైరవుడు ఉంటే భైరవుడు నా లోపలికి వచ్చేస్తున్నాడు. నాకు ఆ హ్మ్. ప్రాసెస్ జరిగిపోతుంది అక్కడ. ఏది అవసరమో ఏ హీలింగ్ అవసరమో అది జరిగిపోతుంది అక్కడ, నాకు జరుగుతుంది. మీకు జరుగుతుంది, ఆ ప్లేస్ కి జరుగుతుంది. ఆ ప్లేస్ కి జరుగుతుంది. ఓకే. ఓకే. ఆ మీకు లైక్ మీరు రావడము, హీలింగ్స్, మీకు హీలింగ్, పక్కన వాళ్ళకి హీలింగ్, ఆ, గాడ్స్ అందరూ కనెక్ట్ అవడము. వా, వండర్ఫుల్ అసలు జర్నీ మీది. ఆహా. అక్కడ అద్భుతంగా జరిగింది. బద్రీనాథ్ లో కూడా అద్భుతమైన ప్రాసెస్ జరిగింది. అక్కడ శంకరాచార్యుల వారి స్టాచ్యూ ఉంది ఓకే. బద్రీనాథ్ లో పైన. ఆ అసలు నేను టెంపుల్ లో అడుగు పెట్టడం తోటే ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది నాకు. ఓకే. ప్రాసెస్ చేసుకుంటూ 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 దర్శనం అయిపోయింది. ఆ ప్రాసెస్ చేసుకుంటూ బయటకు వచ్చేసినాం. ఆ
తర్వాత శంకరాచార్యుల స్టాచ్యూ దగ్గరకు వచ్చిన తర్వాత ఆ శంకరాచార్యుల ఎనర్జీస్ వచ్చేసి ఇట్లా అక్కడనే నేను చాలాసేపు మెడిటేషన్ లో కూర్చున్నాం. అక్కడ కావలసిన ప్రాసెస్ ఏం జరగాలనో అది శంకరాచార్యుల వారు జరిపించింది అక్కడ, ఆ ఎనర్జీస్ వచ్చి చేపించింది. ఓకే, ఏమైనా మెసేజ్ ఇచ్చారా శంకరాచార్యుల వారు మీకు? అక్కడ మెసేజ్ ఏం రాలేదు నాకు, ఆ ప్రాసెస్ క్లియరింగ్ అక్కడ. అంటే మీరు ప్రాసెస్ అన్నారు, ప్రాసెస్ అంటే ఏంటి? మీ లోపల చక్రాస్ లోపల క్లీనింగ్ జరగడము లేదంటే అలానా, లేదంటే ఏంటి ప్రాసెస్ అంటే ఏం జరిగింది? అంటే శ్వాసక్రియ నా లోపల చేంజ్ అయిపోతుంది. ఓహో, ఓకే. శ్వాసక్రియ చేంజ్ అయిపోయి ముద్రలు వచ్చేసి హీలింగ్ ప్రాసెస్, నా చేతిలో ఒక హీలింగ్ ప్రాసెస్ ను చెప్తూ ఇక్కడ హీలింగ్ అవసరం, ఈ ప్లేస్ లో ఇక్కడ హీలింగ్ అవసరం, అక్కడ ఉన్న ఏదైనా బ్లాక్ ఎనర్జీస్ ఉన్నా అట్లాంటి ఏది ఉన్నా కూడా అక్కడ హీల్ చేస్తున్నాం అంతే. మనం అక్కడ జరిగేది అక్కడ ఉన్న బ్లాక్ ఎనర్జీస్ ని మనం హీల్ చేయడం అక్కడ, ఆ ప్రాసెస్. మీకు ఆ ప్లేస్ లో మీకు తెలుస్తుందా నా లోపల ఇక్కడ జరుగుతుంది అని? మీకంటే పెయిన్ లాగా సెన్సేషన్ లాగా వస్తా మీకు ఏం జరుగుతుంది? నాకు పెయిన్ అంటే ఇప్పుడు మీకు మోకాల్లో జరుగుతుంటే మోకాళ్ళ దగ్గర పెయిన్ వస్తుందా ఎగ్జాంపుల్? ఓకే, అట్లా వస్తుంది. ఏదైనా అక్కడ ఇప్పుడు దేవుళ్ళ టెంపుల్స్, ఇప్పుడు బద్రీనాథే ఉంది, అక్కడ కూడా కొన్ని బ్లాక్స్ ఉన్నాయి, బ్లాక్ ఎనర్జీస్ అట్లాంటి ఏదైనా అక్కడ ఉన్న వాటిని గురువుల ద్వారా ఇట్లా మన లోపలికి వచ్చి హీల్ చేసి అక్కడ క్లియర్ చేయడం వల్ల. ఓకే, ఓకే, అక్కడ క్లియర్ చేయడం అట్లా జరిగింది. ఓకే, తర్వాత మీకు అసలు తెలుగు తప్ప వేరే భాష రాదు? అవును. నేను చూసి ఆ రోజు మీరు హిందీలో మాట్లాడ్డా. అవును. మీరు ఒక్క ముక్క కూడా నాకు హిందీ రా స్వాతి, నువ్వు మీరు చెప్పాలి నాకు ట్రాన్స్లేషన్ చేయాలి అని అన్నారు. అవును. ఈవిడేంటి హిందీలో మాట్లాడేస్తున్నారు? నాకు హిందీలో ఏదన్నా మెసేజ్ వచ్చినా కూడా నేను వచ్చి మిమ్మల్ని అడుగుతాను, ఇదంటే ఏంటి ఇట్లా వస్తుంది నాకు హిందీలో. ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, హిందీ మాట్లాడుతున్నారు అంటే ఒక వ్యక్తికి అసలు తెలుగు తప్ప ఏ భాష రాదు, కానీ అంటే వాళ్ళు కనెక్ట్ అయినప్పుడు మీ లోపల ఎంత మార్పు కనిపించిందో మేము చూసాం ప్రాక్టికల్ గా. మీ భాష మారిపోవడము, మీ వాయిస్ చేంజ్ అయిపోవడము, చాలా ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది మీకు అసలు. అద్భుతం అది. ఎన్ని జన్మలు సాధన చేస్తేనో కానీ ఇది జరుగుతుంది, కానీ అసలు చాలా వండర్ఫుల్ గా జరిగింది మీకు ట్రాన్స్ఫర్మేషన్. అంటే ఒక ఎంత సాధన అయినా ఇంత దూరం వెళ్ళిపోతున్నా నేను అసలు ఎన్ని 20 ఏళ్ల నుంచి మెడిటేషన్ చేసినా ఇంత వచ్చేదన్నా నేను అసలు అని అనుకుంది. ఈ ట్రిప్ నన్ను అట్లా చేసేసిందిరా నన్ను. ట్రిప్ లో చాలా జరిగింది మీకు ట్రాన్స్ఫర్మేషన్. చాలా చాలా నుంచి వచ్చిన తర్వాత మీకు ఇంటికి వచ్చిన తర్వాత మీ లోపల ఏమైనా మార్పులు కనిపించాయా ట్రిప్ లో జరిగిన ట్రాన్స్ఫర్మేషన్? నేను అక్కడ గురువులు నా ద్వారా హీల్ చేపించారు కదా, అందరికి హీల్ చేపించారు. అక్కడ కొన్ని ప్లేసులలో హీల్ జరిగింది. ఇంకా మనమైతే ఒక టెంపుల్, కులదేవత అమ్మవారి టెంపుల్ కి వెళ్ళాం. అవును, టెంపుల్ క్లీనింగ్ చేస్తాం. అక్కడ పైనుండి ఎనర్జీ తీసుకొని కింద భూమిలోకి పంపించగలిగాను నేను అక్కడ. నాకు ఆ మెసేజెస్ నాకు అది వచ్చింది. నేను ముద్రల ద్వారా పైనుండి ఎనర్జీస్ ని తీసుకుంటూ భూమి లోపలికి ఎనర్జీస్ ని పంపిస్తున్నాను నేను. అక్కడ అది ఆ ప్రాసెస్ చాలా జరిగింది కులదేవత అమ్మవారి దగ్గర. అంటే మీరు ఒక మీడియేటర్ గా మారారు ఇప్పుడు యూనివర్స్ కి, ఒక ఎనర్జీ పోల్ లెక్క. అక్కడ గుడిలో మనం క్లీనింగ్ చేసాం, అక్కడ ఒక అమ్మవారి గుడి దగ్గర మొత్తం టెంపుల్ అంతా క్లీనింగ్ చేసాం. ఓకే, అక్కడ అది అద్భుతంగా జరిగింది. ఆ టెంపుల్లో ఎంత హీల్ జరిగిందంటే కొన్ని ముద్రల ద్వారా అమ్మవారి విగ్రహాలకి కూడాను ఎనర్జీస్ వెళ్ళిపోయినాయి. కొన్ని ముద్రల ద్వారా అమ్మవారి అక్కడికి పోయి ఆటోమేటికల్లీ మరి నాకు తెలియదు, అమ్మవారి పాదాల దగ్గర ఉండి కొన్ని ముద్రలు వేసేస్తున్నాను నేను. విగ్రహం ముందట కూర్చొని కొన్ని ముద్రలు వేసేస్తున్నాను నేను. వేసేసి అసలు ఏం జరుగుతుందా అనేది, నాకేం జరుగుతుంది అనేది మొత్తం సునీతమ్మకి అర్థమైపోతుంది. ఈ ప్రాసెస్ ఇక్కడ జరుగుతుంది, తన ద్వారా ఈ ప్రాసెస్ జరుగుతుంది ఇక్కడ అనేది మొత్తం సునీత అమ్మకి అర్థమైపోతుంది అక్కడంతా. కానీ ఇప్పుడు మీకు ఆ పైన నుంచి యూనివర్స్ నుంచి లైట్ తీసుకొని భూమిలోకి పంపిస్తున్నారు, అది మీకు తెలిసింది కదా? అది నాకు తెలిసింది.
నాకే తెలిసింది అది. చాలా మటుకు ఎందుకంటే మీకు తెలుస్తుంది ఏం జరుగుతుంది మీ లోపల, వేరే ఆ, వాళ్ళకి ఏం జరుగుతుంది మీకు నేను కనిపిస్తుంది, తెలుస్తుంది. నేను ఎందుకు పైకి చేతులు పెట్టి ముద్రల ద్వారా ఒక ఎనర్జీని తీసుకుంటున్నాను నేను. నా ఇన్నర్ నుండి కొన్ని చెప్తున్నాయి నాకు. ఈ ఎనర్జీని అంతా ఇక్కడ ఉన్న ఈ కొండ పైనకి మళ్ళీ ఆ చేతిలో తీసుకున్న వాటిని ఆ ఎనర్జీని మళ్ళీ ఆ భూమి లోపలికి పంపించడం జరుగుతుంది. ఉమ్, అట్లా అక్కడ కొండ పైన జరిగింది నాకు ఆ ప్రాసెస్. ఓకే ఓకే. అది అద్భుతంగా జరిగింది నాకు ఈ ట్రిప్ లో జరిగిన ప్రాసెస్. మళ్ళీ ట్రిప్ నుండి నేను ఇంటికి వచ్చినా కదా, నేను కూర్చుంటే హీలింగ్ లోకి వెళ్ళిపోతున్నా. జస్ట్ మీరు కూర్చుంటే చాలు. కూర్చుంటే చాలు హీలింగ్ జరిగిపోతుంది. అంత నాకు నేను హీల్ చేసుకుంటున్నాను, బయట హీలింగ్ జరుగుతుంది. ఎక్కడెక్కడ ఏ ప్లేస్ లో నాకు మాస్టర్ కనెక్ట్ అయ్యి ఎవరెవరికి కాళీ మాత ప్రతిక్షణ నాతో ఉన్నట్టుగా ఉంది నాకు. అంటే మీరు ఇంట్లో కూర్చొని జస్ట్ కళ్ళు మూసుకున్నారు అంతే, ఇంకా మీరు ధ్యాన పద్ధతి కూడా ఏం ఫాలో అవ్వట్లేదు. లేదు, కానీ వేరే మీకు హీలింగ్ తో పాటు వేరే ప్రాంతాలు కనెక్ట్ అయ్యి హీలింగ్ అవుతుంది మీరు అక్కడికి వెళ్ళకుండానే. అంతే. ఓకే ఓకే. ఎంత సూపర్ కదా అసలు. చక్కగా ఇంట్లో ఉండి వర్క్ చేసేస్తున్నారు మీరు, యూనివర్సల్ వర్క్. నేను అనుకునేది ఇది నిజమేనా, బయట జరుగుతుందా, లేకపోతే ఒక హీలింగ్ నాకే జరుగుతుందా, బయట కూడా నేను చేసే హీలింగ్ జరుగుతుందా అని అన్నప్పుడు మొన్న సెషన్ లో సునీత అమ్మ చెప్పింది పూరి జగన్నాథ్ టెంపుల్ లో దగ్గర కూడా హీలింగ్ జరుగుతుంది అని. అవును, ఒక సెషన్ లో చెప్పారు. చెప్పారు. అది నిజంగా నాకు హీలింగ్ లో పూరి జగన్నాథ్ టెంపుల్ లో హీలింగ్ జరిగింది అన్నట్టుగా నా హీలింగ్ లో వచ్చింది నాకు. మీ ద్వారా జరిగింది, మీకు అది తెలిసింది. లైక్ మీరు తెలిసింది. మీ ద్వారా జరుగుతున్న వాటిలో ఈ పూరి కూడా ఉండింది. ఉంది ఉంది. అది సునీత అమ్మ చెప్పినప్పుడు ఓకే ఓకే అక్కడ జరుగుతుంది అనేది ఓకే ఓకే. మీరు ఇంత వండర్ఫుల్ గా వర్క్ చేస్తున్నారు. జస్ట్ మీ పని చేసుకుంటూ, మీ ఫ్యామిలీని చూసుకుంటూ, ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చక్కగా ఇంట్లో ఉంటూ, మీ ధ్యానం మీరు చేసుకుంటూ, మీ హీలింగ్ మీరు చేసుకుంటూ యూనివర్స్ వర్క్ చేస్తున్నారు. ఇదంతా కూడా దీని వెనకాల ఇదంతా జరగడానికి మీ పితృకర్మ రిలీజ్ చేసుకున్నారు, హోమాలు చేశారు, జపం చేశారు, ధ్యానం చేశారు. సో ఇవన్నీ చేసిన తర్వాత మీరు ఈ స్థాయికి వచ్చారు. సో ఎవరైనా కూడా ఒక స్థాయికి వెళ్ళాలంటే సాధన అనేది చాలా ఇంపార్టెంట్. చాలా చాలా. సో మీరు ఏమని మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు చూసి, అంటే కొత్తగా ధ్యానంలోకి వచ్చే వాళ్ళకి? అంటే అందరికి ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, తొందరగా అన్ని అయిపోవాలి, తొందరగా నా పాస్ట్ లైఫ్ నేను చూసేసుకోవాలి, అది అనిపిస్తుంది కదా. సో మరి మా లాంటి వాళ్ళు మేము తొందరగా ముందుకు వెళ్ళాలంటే మీరు మాకు ఇచ్చే మెసేజ్? సాధన 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 చేయాలి. మనకి ధ్యానం ద్వారా బెనిఫిట్స్ ఉంటాయి అనేది వాస్తవమైనప్పటికీ మీరు హోమం కూడా కంపల్సరీ చేయాలి. హోమంతో పాటు, ధ్యానంతో పాటు హోమం కూడా చేయాలి. హోమం కూడా చేయాలి. ఎందుకు అనంటే ఈ హోమం ద్వారా జరిగే హీలింగ్ హోమం ద్వారా కూడా జరుగుతుంది. ఓకే. మనం దాంట్లో కూర్చున్నప్పుడు హోమం ద్వారా భూమాతకే కాకుండా మనకు కూడా హీలింగ్ ప్రాసెస్ జరుగుతాయి. మనము ధ్యానం కుదరాలంటే వట్టిగా ధ్యానం ఒకటే చేస్తే సరిపోదు. ఆ ధ్యానం కడికి వెళ్ళి అందులో స్థిరపడగలగాలి అని అంటే మనం కొన్ని ఆచరించుకుంటూ వెళ్ళాలి. ఓకే. అంటే ఇప్పుడు ధ్యానము నేను నా నా అంతటి నేను కూర్చొని చేసుకునే దానికి ఇక్కడ గురువులతో కనెక్ట్ అయ్యి లైక్ అథెంటిక్ లైట్ సెంటర్ ఇప్పుడు బాబాజీతో కనెక్ట్ అయ్యి చేసేదానికి చాలా తేడా ఉంటుంది కదా. అంటే నువ్వు కొంచెం ఫాస్ట్ గా వెళ్ళడానికి అథెంటిక్ లైట్ సెంటర్ 100% పనికొస్తుంది. ఎందుకు అనంటే ఇక్కడ వచ్చే వైబ్రేషన్స్ ఆ గురువులు కానీ ఆ దేవతలు కానీ సునీత అమ్మకు కనెక్ట్ అయిపోయి వాళ్ళు చేయించే ఆ ప్రాసెస్ లో నిన్ను ఇంకా ముందుకు తీసుకెళ్లడం కోసం చాలా ఉపయోగపడతాయి మెడిటేషన్ లో. ఓకే. అది నేను అనుభూతి చెందిన, స్వయంగా అనుభవిస్తున్నాను నేను దాన్ని. అంటే నేను మొదలు పెట్టింది యాక్చువల్ గా నేను 2020లో అయినప్పటికీ కూడా నేను చేసేది 2024 నుండే కొంచెం విపరీతంగా. అంతకుముందు 2 రోజులు చేయడం, ఒక రోజు వదిలిపెట్టడం చేసేదాన్ని. ఓకే. కానీ ఇందులో జాయిన్ అయిన తర్వాత మనకి ఇక తెల్లవారుజామున 3 గంటలకు ఇదొకటి ఉంది అని అంటే టైంకు మనం జాయిన్ అవ్వాలి దీంట్లో.
ఒక డిసిప్లిన్ అది వచ్చేస్తుంది. ఒక డిసిప్లిన్ అనేది వచ్చేస్తుంది మనకి సో ఒకటి మీరు ఇంత స్థాయికి చేరుకున్నారు, ఒక విధంగా ఒక మంచి అద్భుతమైన స్థాయికి చేరుకున్నారు కదా. మరి ఇప్పుడు ఇంత ప్రాసెస్లు జరిగి ఇంత కనెక్టివిటీ ఏర్పడింది మీకు మాస్టర్స్ తోని, గురువులతోని. మరి ఇప్పటికి మీరు 3 గంటలకి ధ్యానం చేస్తున్నారా? ఖచ్చితంగా చేస్తున్నారా? ఇంతకు ముందు అలారం కొట్టుకుంటే లేసేది, ఆటోమేటికల్లీ లేసేస్తా నేను. ఓకే. లేచి కూర్చుంటే 2:30కే వచ్చేస్తుంది నాకు. 2 గంటలకి 2:30కే లేసేస్తా నేను. లేచి కూర్చుంటా. ఓకే. ఆన్ చేసి పెట్టేస్తాను నేను. ఫస్ట్ అవి వస్తది కదా, మనకు గాయత్రి మంత్రం వస్తది కదా, అది వినుకుంటూ ఆ బ్రష్ చేసేసుకొని కాలు కింద శుభ్రం చేసేసుకొని వచ్చి కూర్చుంటాను ఇక్కడ ఇంకా అవి వినుకుంటూ. ఓకే. ఇంకా సో అప్పుడు తప్పకుండా మీరు మిస్ అవ్వరు. మిస్ అవ్వను. దాదాపు చేయడానికే ప్రయత్నం చేస్తా. ఎప్పుడన్నా నాకు అది ఇబ్బంది అయింది అని అన్నప్పుడు అది పెట్టుకొని అయినా కూడాను కాసేపు పడుకొని వింటానా. ఇప్పుడు హీలింగ్ ప్రాసెస్ ఎక్కువ జరుగుతుంది అని అంటున్నాను కదా. ఇదివరకు అసలు అది పూర్తయ్యేదాకా నేను కూర్చొని వినేదాన్ని. ఇప్పుడు నాకేమైతుంది అని అంటే హీలింగ్ ప్రాసెస్ ఎక్కువ జరుగుతుంది కాబట్టి అలసిపోతున్నానా నేను. ఒక్క అర్ధ గంట 10 నిమిషాలు అట్లనే వినుకుంటూ పడుకుంటున్నాను. మళ్ళా ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు కానీ ఆటోమేటికల్లీ మళ్ళీ లేచి కూర్చుంటాను. ఓకే. ఆ టైం వరకు ఏం ప్రాసెస్ జరగాలనో నాకు ఆ ప్రాసెస్ మళ్ళీ జరిగిపోతా ఉంటుంది. ఇక్కడ లక్ష్మి గారు చెప్పేది ఏంటంటే అలసిపోవడం అంటే ఇక్కడ డైరెక్ట్ గా ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి అనమాట. ఎనర్జీ ఫ్లో ఒక విధంగా చెప్పాలంటే ఒక జలపాతం లాగా, వర్షం లాగా కురుస్తూ ఉంటుంది ఎనర్జీ. 3 ఆ ఎనర్జీ మన బాడీలో మనకి చాలా కొంత మనం తీసుకునే దానికంటే కూడా బాడీ లోపలికి అది వెళ్ళినప్పుడు మనం ఒక ప్లెజెంట్ స్టేట్ లోకి వెళ్ళిపోతాం. అంటే ఆ స్థితిలో మనం మెడిటేషన్ లో కూర్చున్నామా లేదా అనేది కూడా పాయింట్ ఉండదు అనమాట. అవును, ఆ స్థితిని వివరిస్తున్నారు లక్ష్మి గారు. అన్కాన్షియస్ వెళ్తాం. అది ఒక 10 నిమిషాలు అట్లా ఉంటది. అల్ల నుంచి తేరుకునేసరికి మళ్ళీ రిలాక్స్ అయిపోతాం మనం. మళ్ళీ ప్రాసెస్ లోకి వెళ్ళిపోవడం. వచ్చిన దగ్గర నుండి నేను హీలింగ్ అది కళ్ళు మూసుకున్నానంటే చేతులు హీలింగ్ లోకి వెళ్ళిపోతే తిరుగుతూనే ఉంటది హీలింగ్ చూడండి ఎంత మంది కష్టపడి వాళ్ళ కాళ్ళు చేతులు కట్టుకొని కూర్చుంటారు. నేను ఈ రోజు కూర్చోవాలి, ఖచ్చితంగా కూర్చోవాలని పాపం ఎంత కష్టపడతారో. అదంతా మీకు ఈజీగా అయిపోయిందంటే మీరు ఏం బలవంతం లేదు, మీరు బాడీకి ఏం బలవంతం చేయట్లేదు, అది జరిగిపోతుంది. అండ్ ఇంకొకటి మొన్న సునీతమ్మ హైదరాబాద్ వచ్చినప్పుడు మీరు వచ్చి కలిసారు. ఇక్కడ ఆఫ్లైన్ సెషన్ జరిగింది హైదరాబాద్ లో. సో మీరు అప్పుడు ఫ్యామిలీతో వచ్చారు, పాప, బాబు అండ్ మీ హస్బెండ్, అందరు, మదరు. సో ఫ్యామిలీ అంతా వచ్చారు. మీకు ఆ రోజు మెడిటేషన్, మనకి అక్కడ మెడిటేషన్ కూడా జరిగింది. సో అక్కడ ఎలా అనిపించింది మీ అనుభవం? అది కూడా అద్భుతం. అక్కడ మా బాబు హీల్ అయిపోయాడు, పాప హీల్ అయిపోయింది, నేను మెడిటేషన్ లో కూర్చొని నాకు జరిగింది. అంటే వాళ్ళ లోపల వచ్చిన మార్పు ఏంటిది అని అంటే ఇంత ముందుకు ఇప్పటికి మా అబ్బాయిలో కొంచెం తేడా వచ్చింది. గిల్టీ ఫీలింగ్ కానీ వాని లోపల ఏదో క్యారీ చేస్తున్న ఓ భయం కానీ కాస్త పోయాయి వాని లోపల. అంటే క్లియర్ గా ఉండగలుగుతున్నాడు. ఇంతకు ముందుకు ఇప్పటికి క్లియర్ గా కాస్త కాన్ఫిడెన్స్ గా ఉండగలుగుతున్నాడు వాడు. పెరిగింది. నేను అబ్జర్వ్ చేశా. ఓ నేను ఓకే అట్లా కాదు మమ్మీ, ఓకే నా లోపల ఉండే ఏదో ఒక చిన్న గిల్టీ ఫీలింగ్ లాంటిది ఎందుకు ఉంటుందో తెలియని ఒక గిల్టీ ఫీలింగ్, ఎప్పటి నుండో క్యారీ చేస్తున్నటువంటి గిల్టీ ఫీలింగ్ ఒకటి, అది పోతే వాళ్ళు ఎంత క్లియర్ అవుతారు. అవును, గిల్టీ అనేది చాలా ఇది, అది ఎందుకు తెలియకుండా ఉంటే. అవును, అది దాన్ని క్లియర్ చేసుకున్నాడు, తను ఫ్రీ అయినాడు కొంచెం. అంటే ఒక్క సెషన్ లోనే. పాప అంటే చేస్తుంది, తను కొంచెం అటు ఇటు కొద్దిగా మెడిటేషన్ అంటే నమ్మిద్ది. బాబుయే కొంచెం ఓకే ఇది రైట్ ఆర్ రాంగ్ అనే స్థితిలో ఉండేవాడు. ఓకే నన్ను చూసి నా లోపల జరిగే ఈ ప్రాసెస్ లను చూసి వాడికి చాలా నమ్మకం పెరిగింది. మనం చెప్తే వచ్చేదానికన్నా మన లోపల జరిగేది వాళ్ళకు చూసినప్పుడు ఓకే మా అమ్మ లోపల ఇంత మార్పు,
ఇంతకు ముందు నేనున్న నా మనస్తత్వానికి, ఇప్పుడు నేనున్న నా మనస్తత్వానికి, ఇప్పుడు నా లోపల జరిగే ఈ ప్రాసెస్‌లకి చాలా తేడా వాళ్ళకి. నమ్మకం కుదిరింది. కరెక్ట్ అండి. పాపలు. పిల్లలు పెద్దగా అయిపోయాక మనం చెప్పేది ఏది వాళ్ళకి ఇది ఉండదు. మన లోపల మార్పు వాళ్ళని మారుస్తది యాక్చువల్లీ. ఆ! యెస్. అది ఆహ్, మా సార్ గూడా ఓకే. మెడిటేషన్‌లో ఇంత ఉంటది. ఇంత ఇంత అద్భుతమైన మార్పులు జరుగుతాయి. ఓకే. ఓకే. ఇది చేయాలి అన్న అద్భుతంగా వీళ్ళ లోపల మార్పు రావడం. హ్మ్. అంతే కదా! మనకు కావాల్సిందేంటి? ప్రశాంతమైన, హ్యాపీ అయిన లైఫ్. ఆ! అంతే కదా! అది మన ఫ్యామిలీ హ్యాపీగా ఆ! ఉండాలి. అంతే కదా! అది సునీతమ్మని అక్కడ కలిసిన తర్వాత ఇంకొక పిల్లలకి గూడా ఒక ధైర్యం, ఒక నమ్మకం. హ్మ్. ఓకే. అది ఏర్పడ్డాయి. ఓకే. ఓకే. వాళ్ళు వండర్‌ఫుల్ స అండి. వండర్‌ఫుల్. స అంటే మనకర్థమైంది కదా! వాళ్ళు ఒక గొప్ప సోల్స్. మన పిల్లలు మనకన్నా గొప్పవాళ్ళైతే అంతకన్నా కావాల్సిందేముంది మనకి. అంతే కదా! ఆ! అని అర్థమైంది నాకు. చాలా బాగా ఓకే అండి. ఓకే. సో, ఇంత మంచి విషయాలు మాకు ఇంత మంచి అనుభవాలు మీరు మాతో పంచుకున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. అలాగే మీ అనుభవాలు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తాయని నేను అనుకుంటున్నాను. సో, మరొక్కసారి బాబాజీకి, మాతాజీకి, సునీతమ్మకి ఆత్మ ప్రణామాలు చేసుకుంటూ, లక్ష్మి గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీరెంత హైయర్ సోల్ మీ అనుభవాలు విని చాలా చాలా నా లోపల ఎంతో తృప్తి అనిపించింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.